శివ బిడ్డా వచ్చినవా బిడ్డా? శివ నువ్వింటికొస్తే గాని మా మనసు నిమ్మళం కాకపాయే. దా బిడ్డా దా, రా బిడ్డా దా, కూసో 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 బిడ్డా. గంగా నీళ్ళు తీసుకురాపో. శివ మంచినీళ్ళు తాగు బిడ్డా. తనకి లైఫే లేకుండా చేయాలని చూశావు. బట్ ఇవాళ అదే ప్రియా నీకు వేసిన భిక్ష వల్లే నువ్వు ఇలా బయటికి రాగలిగావు. బిడ్డా ఏంది నీ ఫోటో టీవీలో చూపిస్తుండ్రు? గంగా జర సౌండ్ పెట్టు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓ న్యూరాలజిస్ట్ అమాయకుడి ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటన చోటు చేసుకుంది. పేద ప్రజలకు సర్వీస్ చేస్తున్నానని క్యాంపు కండక్ట్ చేసి అవసరం లేకపోయినా ఆపరేషన్ పేరుతో డబ్బు లాగాలని చేసిన ప్రయత్నం చివరికి బెడిసి కొట్టి ఓ ప్రాణమే పోయింది. పోయిన ప్రాణం వల్ల ఓ కుటుంబమే అనాథగా మిగిలిపోయింది. పవిత్రమైన వాద్య వృత్తిలో ఉండి స్వలాపం కోసం ఇటువంటి ఘాతుకానికి పాల్పడిన డాక్టర్ శివ మీద హ్యూమన్ రైట్స్ కమిషన్ చాలా సీరియస్ గా స్పందించింది. వెంటనే డాక్టర్ శివ మీద నిషేధాన్ని విధించాలని, అతన్ని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉంది. తనకి లైఫే లేకుండా చేయాలని చూశావు. బట్ ఇవాళ అదే ప్రియా నీకు వేసిన భిక్ష వల్లే నువ్వు ఇలా బయటికి రాగలిగావు. పవిత్రమైన వాద్య వృత్తిలో ఉండి స్వలాపం కోసం ఇటువంటి ఘాతుకానికి పాల్పడిన డాక్టర్ శివ మీద హ్యూమన్ రైట్స్ కమిషన్ చాలా సీరియస్ గా స్పందించింది. కావేరి, టీవీలో న్యూస్ బాగుందా? చూసావా? మీ బావని ఒక్క రోజులోనే ఎంత పాపులర్ చేసేశాను. ఈ న్యూస్ రావడానికి కారణం నువ్వా? ఆబ్వియస్లీ యా. నీ బావ ఎక్కడ దొరుకుతాడా అని వెయిట్ చేస్తుంటే
ఆకలితో ఉన్న పులి నోటికి జింక దొరికినట్టు దొరికేశాడు. ఇంకా పార్టీ చేసుకోకుండా ఉంటానా? ప్రియా, నువ్వేం చేయలేవు కావేరి. ఇప్పుడు కూడా నేను బెయిల్ ఇప్పిస్తేనే నీ బావ బయటకొచ్చాడు. లేదంటే జైలు పక్షిలా ఊచలు లెక్క పెడుతూ లైఫ్ టైం అక్కడే ఉండేవాడు. చూడు కావేరి, మీ బావేదో ఇప్పుడు బయటకొచ్చేశాడని రిలాక్స్ అవుతున్నావేమో. ఇప్పుడు నేను ఒక్క చిటికేస్తే నీ బావ లైఫ్లో ఇంకా సెతస్కోప్ పట్టుకోడు. దానికి కూడా నేను రంగం సిద్ధం చేసి పెట్టాను కావేరి. ఏంది ప్రియా ఇది? ఎందుకిట్లా మమ్మల్ని సాధిస్తున్నావు? ఈ కక్ష సాధింపు చర్యలు మనిద్దరి మధ్య ఇప్పుడు మొదలైందేమీ కాదు కావేరి, ఎప్పటిదో. ఇక ముందు నీ బావ డాక్టర్గా ఉండలేడు. ఒకవేళ శివ డాక్టర్ వృత్తికి దూరం కాకుండా ఉండాలి అంటే నేను పెట్టే కండిషన్స్కి నువ్వు ఒప్పుకోవాలి. పాయింట్ నంబర్ 1, నువ్వు నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాలి. నంబర్ 2, అర్జున్ బావని నువ్వు పూర్తిగా మర్చిపోయి ఈ ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడకుండా నీ బావతో సహా కుటుంబం అంతా ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి. నా కంటికి కాని భువనత్తయ్య కంటికి కాని ఇంకెప్పుడూ కనిపించకుండా దూరంగా దూరంగా వెళ్ళిపోవాలి. అలా చేస్తాననంటే చెప్పు. నీ వల్ల డాక్టర్ అయిన మీ బావ మళ్ళీ నీ వల్లే డాక్టర్గా కెరియర్ కంటిన్యూ చేస్తాడు. లేదంటావా? శివకి కెరియరే కాదు, మీ ఫ్యామిలీ మొత్తానికే ఫ్యూచర్ లేకుండా చేస్తాను.